ఏపీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన నేతల ఆస్తులు చూస్తే దిమ్మ తిరిగే స్థాయిలో ఉన్నాయి. ఈసారి ఎక్కువ మంది 100 కోట్ల ఆస్తులున్న నేతలే నామినేషన్లు వేశారు. సీఎం చంద్రబాబు ఆస్తి 20 కోట్లకు పైగా, అప్పులు 5 కోట్లకు పైగా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. చంద్రబాబు చేతిలో 18,400 రూపాయల నగదు ఉన్నట్లు చెప్పారు. ఓ అంబాసిడర్ కారుతో పాటు 7 కోట్లకు పైగా విలువైన ఇళ్లు జూబ్లీహిల్స్లో ఉన్నట్లు వివరించారు. ఇదే ఇంటిపై తన కుమారుడు లోకేష్తో కలిసి 6 కోట్లకు పైగా రుణం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఆస్తులు 648 కోట్లకు పైగాను, అప్పులు 10 కోట్లకు పైగాను చూపించారు. ఆమె చేతిలో 92,700 నగదు, బ్యాంక్లో 15 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు చూపించారు. ఆమె మొత్తం ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్ల విలువే 545 కోట్లు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో 45 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి, తమిళనాడులోని శ్రీపెరంబదూరు తాలూకా సీనేరు కుప్పంలో 2 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 339 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో చూపించారు. తన భార్య భారతి పేరు మీద 92 కోట్లకు పైగా, పిల్లలు వైఎస్ హర్షిణి రెడ్డి పేరున 6 కోట్లకు పైగా, వైఎస్ వర్షారెడ్డి పేరున 4 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏటా 12 కోట్లకు పైగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు తెలిపారు. చేతిలో 43,560 రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు. తనతో పాటు తన భార్య, 2 పిల్లల పేరున బ్యాంకులో డిపాజిట్లు ఉన్నట్లు వివరించారు. అయితే 2014 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల కంటే ఇప్పుడు తక్కువ ఆస్తులు ఉన్నట్లు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆస్తులు ప్రకటించారు. నిన్న గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన పవన్ అందులో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తాను 10వ తరగతి పాస్ అయినట్లు పవన్ తెలిపారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్న పవన్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఇచ్చిన ఆస్తి వివరాలు చూస్తే ఆయన చరాస్తుల విలువ 12 కోట్లు, స్థిరాస్తుల విలువ 40 కోట్ల 81 లక్షలు. పవన్ భార్య, బిడ్డల పేరున ఉన్న ఆస్తుల విలువ 3 కోట్ల 20 లక్షలు కాగా ఆయనకు 33 కోట్ల 72 లక్షల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఇందులో ఆయన చేబదులుగా తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఆప్తమిత్రుడిగా భావించే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద కూడా పవన్ కళ్యాణ్ 2 కోట్ల 40 లక్షల రూపాయల వరకు అప్పులు తీసుకున్నట్లు తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్ సంస్థ దగ్గర 1,25 లక్షలు, వదిన కొడిదెల సురేఖ వద్ద 1,07 లక్షలు, ఎం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర మరో 3 కోట్లు, శ్రీ బాలాజీ సినీ మీడియా అనే సంస్థ దగ్గర 2 కోట్లు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర దగ్గర 27 లక్షలు, వై నవీన్ కుమార్ అనే వ్యక్తి దగ్గర మరో 5 కోట్ల 80 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. ఇతర అప్పులు 3 కోట్లకు పైగా ఉండగా తనకు మొత్తం అప్పులు 33 కోట్ల 72 లక్షల అప్పులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పవన్ వెల్లడించారు. ఎవరైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం చేబదులుగానే ఈ మొత్తాలను తీసుకున్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. ఇందులో హారిక హాసిని క్రియేషన్ సంస్థ, శ్రీ బాలాజీ సినీ మీడియా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అనే సంస్థల వద్ద తీసుకున్న సొమ్మును రుణాలుగా చూపించారు. అయితే అవి సినిమా చేసేందుకు అంగీకరించి తీసుకున్న అడ్వాన్స్ గా భావిస్తున్నారు. ఎం ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ అనే వ్యక్తుల దగ్గర తీసుకున్న కోట్ల రుణం కూడా సినిమా అడ్వాన్సులుగానే భావిస్తున్నారు. వై నవీన్ కుమార్ మైత్రి మూవీస్ కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. తాను సినిమాలు చేయబోనని చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయినప్పటికీ అడ్వాన్స్లను తన దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు వాటిని ఎన్నికల అఫిడవిట్లో రుణాలుగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయిన తరువాత అంగీకరించిన సినిమాలను పట్టాలెక్కించే ఉద్దేశంతో వాటిని తన వద్దే ఉంచుకున్నట్లు భావిస్తున్నారు. వదిన కొడిదెల సురేఖ వద్ద కూడా పవన్ కళ్యాణ్ 1 కోటికి పైగా చేబదులు తీసుకున్నారు. ఇవి పోను మరిన్ని అప్పులు బ్యాంకుల వద్ద ఉన్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ 33 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు తేలాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా తన వద్ద డబ్బులు లేవని చెబుతూ ఉంటారు. అయితే ఆయన 5-6 సంస్థల వద్ద తీసుకున్న సినిమా అడ్వాన్స్లే 20 కోట్ల వరకు ఉన్నట్లు కనిపిస్తోంది.
మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నారా లోకేష్ తన ఆస్తిని సుమారు 375 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అందులో చరాస్తుల విలువ 253 కోట్లకు పైగాను, స్థిరాస్తుల విలువ 66 కోట్లకు పైగాను చూపించారు. మరోవైపు తన సతీమణి నారా బ్రాహ్మణి వ్యాపారవేత్తగా పేర్కొంటూ ఆమె స్థిరాస్తుల విలువ 18 కోట్లకు పైగా చూపించారు. అలాగే చరాస్తుల విలువ 14 కోట్లకు పైగా ఉందన్నారు. లోకేష్ తనయుడు దేవాంశ్ స్థిరాస్తుల విలువ 16 కోట్లు కాగా చరాస్తుల విలువ 3 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. మంత్రి నారాయణతో పాటు తన భార్య ఆస్తి విలువ 668 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. 201 కోట్లకు పైగా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నట్లు చూపించారు. రుణాల మొత్తం తీసేశాక 467 కోట్లకు పైగా విలువైన నికర ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. నారాయణ పేరు మీద 1, ఆయన సతీమణి పేరు మీద 3 కార్లు ఉన్నట్లు చూపారు. నారాయణకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల విలువ 71 కోట్లకు పైగా చూపారు.